ఆయన పాదఘట్టంతో సామాన్యుల ప్రాణాలు బలి, బాబు ప్రచార ఆర్భాటానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి, కందకూరు ఇరుకు రోడ్లో 8 మందిని బలిగొన్న వైనం, గుంటూరు చీరల పంపిణీలో 3 మహిళల ప్రాణాల హరి. అవన్నీ చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే. తిరుపతిలో 6 భక్తులను, సింహాచలంలో 7 బలిగొన్న బాబు ప్రభుత్వం. గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 మృతి, వాటిపై కేసులు పెడితే బాబు యావజ్జీవం జైల్లోనే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్ అంటూ బ్యాంక్ రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేందర్ కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ గోల్మాల్, స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించి డాక్యుమెంట్ ఫోర్జరీ, తప్పుదో పట్టించి యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి మరో 20 కోట్ల రుణం, స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కన్నం, తప్పుడు డాక్యుమెంట్తో బ్యాంక్ రుణాలు పొంది ఆర్బీఐ కేంద్రానికి మోసం, మీ సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుని దళారీగా మార్చుకున్న అక్రమాల కుంభకోణంపై విచారిస్తున్న అధికారులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఇదో భారీ కుంభకోణం, ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఫోర్జరీతో 100 కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేశారు ఓ కంపెనీ. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలు చెప్తోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుడు ఈ స్టాంపులతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాహకం ఇది. తప్పుడు డాక్యుమెంట్తో రుణాలు తీసుకుని బ్యాంకులు మోసం చేశారు. ఆస్తుల విలువలను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులు భారీ కుంభకోణాలకు పాల్పడింది. వ్యవహారం బహిర్గతంగా ఆడుతూ దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయి ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు. టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలు లేకుండా